హలో ఫ్రెండ్స్, ఏంద్రే కొత్త గెటప్ అనుకోమాకండి. ఇవాళ నా కొడుకు మన సలారోడి బుట్ట ఫంక్షన్ ఉందన్నమాట. 9 days ఫంక్షన్ అనుకుంటా, 40 days ఫంక్షన్ ఉంటుంది. చాలా ఫంక్షన్స్ ఉంటాయండి. పేరు ఇవాళ కాదు పెట్టేది, పేరు పెట్టే ఫంక్షన్ వేరు ఉంది, దాన్ని గ్రాండ్గా చెప్తా. సో ఆ ఫంక్షన్ ఉంది, అందుకే మంచిగా నున్నగా తయారైన అనమాట. కానీ పెద్ద గ్లిమ్స్ కూడా ఈ రోజే ఉంది 11:45కి. ఒకవేళ నేను రియాక్షన్ వీడియో చెప్తే మీ రియాక్షన్ ఎట్లుంటుంది చెప్పండి. వాము అంతేలే బ్రో, మా రామ్ చరణ్ నువ్వు ఎందుకు చేస్తావు అని చెప్పి మీరు అనుకుంటారని చెప్పి అంత ఆడావుడిలో కూడా ఆడావుడిని పక్కన పెట్టేసి మీకోసం అయితే ఈ విధంగా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అనమాట. నేను మీ దగ్గర నుండి కోరుకునేది ఏం లేదు, చిన్న సబ్స్క్రైబ్, చిన్న షేర్ అనమాట. అంతకుమించి ఏం లేదు. పెద్ద అఫీషియల్ గ్లిమ్స్ ఇక చూశాక మైండ్ అయితే దెంగింది, నిజంగా దెంగింది, మామూలుగా లేదు. అబ్బో వామ్మో, రామ్ చరణ్ స్లాంగ్ అయినా, లుక్స్ అయినా, బీజం అయినా అన్ని నెక్స్ట్ లెవెల్ పట్టి ముందైతే మనం దాన్ని చూద్దాం. చూసిన తర్వాత దాని గురించి క్లారిటీగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. మైత్రి మూవీ మేకర్స్, ఇదే మైత్రి మూవీ మేకర్స్ మీద పుష్ప సినిమా కూడా వచ్చింది. పుష్ప సినిమా కూడా ఇదే హైప్తో స్టార్ట్ అయింది. ఎంత విజయం సాధించింది అనేటటువంటిది మనం చూడొచ్చు అనమాట. సేమ్ ఒకటే పని చేసే నీకి, ఒకే నాకు బతికే నీకి. యా, అర్థమైందా? తన యొక్క క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది ఒక్క డైలాగ్లోనే మన బుచ్చిబాబు గారు అయితే వివరించింది అనమాట. ఒక పని చేయడు అంటే, ఇప్పుడు మనం పుట్టినందుకు బాగుంటూ యూట్యూబర్, నేను యూట్యూబర్ని, నేను గోల్డ్ షాప్ని, ఈ రెండు పనులే. మనకి ఏరే పని చేత కదా, ఏరే పని చేయం. కానీ రామ్ చరణ్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. ఈ సినిమాలో చాలా పనులు చేస్తాడు. అదే ఒకే పని చేసేనికి, ఒకేలాగా బతికేనికి, ఇంత పెద్ద బతికేందుకు అంటాడు. ఇప్పుడు బతికే వాళ్ళందరికీ కూడా ఛాలెంజ్ చేస్తాను అన్న. ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ సాలిది. ఏమన్నా ఈ నేల మీద ఉన్నప్పుడే చేయాలా, ఏదైనా సరే ఈ భూమి మీద ఉన్నప్పుడే సాధించాలా, చేసేయాలా, ఏం చేయాలనుకుంటే అది చేయాలా. అది తన యొక్క క్యారెక్టర్ అనమాట. మళ్ళీ పుట్టం కదా, ఇప్పుడు పుడతాం, మళ్ళీ ఇప్పుడు పుడతాము ఎవడికి తెలుసు. కాబట్టి లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనేటటువంటిది చూపించడం. మ్యూజిక్ అదిరిపోయింది భయ్యో, వావ్, ఎర్రగా దెంగిండు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఊరి మా వడ్ల బత్తా అది. వా, ఏందా మేనరిజం, ఏందా దూకుడు, ఏందా లుక్స్, ఏందా ఇది చూసాం మనం. నిప్పెలిగించుకోవడం చూసాం. వడ్ల బత్త అని చెప్పి దాన్ని రెండులాగా చేసి దాన్ని చుట్టుకొని మధ్యలో చింపిపోయి కొట్టుడు ఏ సినిమాలో అయినా మీరు చూసారా? అటు హాలీవుడ్ నుండి ఇటు టాలీవుడ్ దాకా ఏ సినిమాలో అయినా మీరు చూసారా? చూసుండరు, ఎందుకు చూడరు? ఇది బుచ్చిబాబు గారి యొక్క స్టైల్ అనమాట. బుచ్చిబాబు గారి యొక్క థియరీ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మహేంద్ర తార్ మీద నుండి దూకుతుంది భయ్యో ఊరిని. బుచ్చిబాబు సేనా ఫిలిం మస్తా మస్తా. భిక్షు యాదవ్ గుర్తొస్తాడు రామ్ చరణ్ చూస్తుంటే. నిజంగా అంత ఊర రగడ్ లుక్లో ఉండు. చిన్నప్పుడు సై మూవీలో భిక్షు యాదవ్ని చూసి ఉచ్చబోసుకునేటోను నేను. కానీ ఇప్పుడు ఈ రామ్ చరణ్ చూస్తాను కూడా ఉచ్చపడుతుంది. మొత్తం మార్చేసిండు, స్లాంగ్ మార్చేసిండు, ఆ లుక్ మార్చేసిండు, ఆ ముక్కు పొల్ల గిక్కు పొల్ల. అసలు ఏం ప్లాన్ చేసిండు బుచ్చిబాబు అనేటటువంటి ఫీలింగ్ నిజంగా మీకైతే కలిగిద్ది. పెద్ది బా, క్రికెట్ బ్యాటు, క్రికెట్ ఉయ్ హీకో. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 27th March 2026 పెద్ద సినిమా. చాలా టైం ఉంది, ఇది ఏప్రిల్ కదా, ఎక్కడైనా సంవత్సరం ఉందనమాట. ఎలా అనిపించింది గ్లిమ్స్ అంటే ఏం చెప్తాం. ఏందా రగడ్, ఎంత రగడ్గా చూపిస్తే ఎట్ట బుచ్చిబాబు గారు. మొన్న గేమ్ చేంజర్ రామ్ చరణ్ అన్న లుక్స్కే థియేటర్లు తగలబెట్టారు. సినిమా బాగాలేకపోయినప్పటికీ ఆ లుక్స్కే చచ్చిపోయారు చాలామంది. కానీ ఇంత ఊరమాసంలో నువ్వు చూపిస్తే థియేటర్ మేనేజ్మెంట్ ఏమైపోవాలి, థియేటర్ ఓనర్లు ఏమైపోవాలి. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, థియేటర్లలో కనీసం ఒక 100 బౌన్సర్లను పెట్టాలి, 1000 మంది పోలీసులను కాపలు పెట్టాలన్నమాట. మెగలో ఒక్కసారి ఈ లుక్లో రామ్ చరణ్ అన్న ఎంట్రీ ఇస్తే నిజంగా బాంబులు పిలిచిన ఆశ్చర్యం లేదు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఆ రేంజ్లో అయితే ఈ గ్లిమ్స్ అయితే ఉందన్నమాట. గ్లిమ్స్ గురించి క్లారిటీగా ఒక్క మొక్కలో వివరించాలి అని అంటే, తను కూడా చిట్టుబాబు క్యారెక్టర్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. కానీ చిట్టుబాబు పని ఏంది ఆ సినిమాలో? రంగస్థలంలో జస్ట్ ఇంజన్ వేయటం, అక్కడక్కడ తిరగటం, ఎంజాయ్ చేయటం తన పని. కానీ ఇందులో చూసుకున్నట్లయితే తను క్రికెట్ ఆడుతాడు, అట్ ద సేమ్ టైం గొడవలు పడుతుండు, ఇంకా వేరే పనులు కూడా చేస్తుండు. అరే నువ్వు లైఫ్లో సెట్ కావరా, లైఫ్లో ఏదైనా ఒక పని చేయడం నీకు చేత కదరా అని చెప్పి ఎవడైనా తిడితే దానికి వచ్చేటటువంటి డైలాగ్ ఇది. ఒకే పని చేయడానికి, ఒకేలాగా బతకడానికి కాదరా నేను పుట్టింది, ఏది అనిపిస్తే అది చేస్తా. మళ్ళీ ఉడతన అయింది అంటే గాలిపటం ఉంటుంది కదా, గాలిపటానికి గాలికి ఎగరేస్తే దానికి దారం ఉంటుంది కదా, తాడు బొంగరం లేనటువంటి గాలిపటం లాగా మన రామ్ చరణ్ అయితే కనపడబోతుంది అనమాట. దాంట్లో అయితే మనం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ యొక్క గ్లిమ్స్కి మెయిన్ హైలైట్ ఏదైనా ఉంది అని అంటే బుచ్చిబాబు గారి టేకింగ్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. తను చూపించేటటువంటి విధానం.
మాస్లో చూపిస్తే అసలు రామ్ చరణ్ ఒక విధంగా హ్యాండిల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటూ ఇప్పటిదాకా ఏ డైరెక్టర్ కూడా రామ్ చరణ్ అన్నని ఈ విధంగా హ్యాండిల్ చేయలేదు అనేటటువంటి దాంతో అయితే హ్యాండిల్ చేయబోతున్నాను అనమాట. పెట్టినటువంటి టైటిల్ కూడా మ్యాక్సిమం మీ సినిమాకి ఇంకా సంబంధం ఉండేలాగా క్లారిటీగా కనొస్తుంది. పెద్ది అనేటటువంటి టైటిల్ పెట్టిండు. పెద్ది అంటే పెద్దవాడు అని అనుకోవచ్చు. అంటే తను ఊర్లో చూసుకున్నట్లయితే ఒక పెద్దవాడు కొడుకు అయి ఉండొచ్చు. వాళ్ళ నాన్న అందరూ పెద్ది పెద్ది అని పిలవచ్చు. కానీ వాళ్ళ నాన్న చూసుకున్నట్లయితే ఊరిని ఏలటం అవి చేసిన, కానీ మనోడు మట్టికి గాలికి తిరుగుతూ ఉంటాడు. ఆ టైంలో తను ఈ విధంగా డైలాగులు వేస్తే తన యొక్క లైఫ్ గురించి తను వివరించేటటువంటి ప్రయత్నం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. దాంట్లో అయితే మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అల్లరి చిల్లరగా తిరిగేటటువంటి రామ్ చరణ్ అయితే మనమైతే ఇందులో చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా నాకు హైలైట్గా అనిపించింది ఏంటంటే ఆ విజువల్స్ అనమాట. చాలా నీట్ అండ్ క్లియర్ అండ్ క్లుప్తంగా ఉన్నాయి అనమాట. అంటే ఎక్కడ కూడా గ్రాఫిక్స్ అనిపిట్లా, ఎక్కడ కూడా ఆ యొక్క విఎఫ్ఎక్స్ అయింది అని చెప్పి అనిపిట్లా. మొత్తం కూడా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో సినిమా తిరగబోతుంది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఏంటంటే మన ప్రశాంత్ నీల్ గారు బొగ్గును ఆడుతాడు, మన ప్రశాంత్ నీల్ గారు మసిను ఆడతాడు, మన ప్రశాంత్ నీల్ గారు నలుపును ఆడతాడు. కానీ మన బుచ్చిబాబు గారి మట్టికి మట్టి కలర్ను వాడబోతుంది అనేటటువంటి అర్థం. చూడండి టీజర్ స్టార్ట్ అయిన కానుండి ఎండ్ అయిన దాకా మొత్తం మట్టి కలర్లోనే కానొస్తుంది అనమాట. మట్టిని అయితే మన థియేటర్లో దుమ్ము లేసిపోద్ది, మనమైతే దగ్గలాగా తేవాలేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకా హైలైట్ ఏదైనా ఉంది అని అంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మస్తా అసలు వేరే లెవెల్ ఇచ్చింది బీజం. ఏఆర్ రెహమాన్ అబ్బా ఊరికే ఇచ్చారు ఆస్కార్లో. చాలామంది ఏఆర్ రెహమాన్ పని అయిపోయింది, ఇంకా ఆయన ముసలోడు అయిపోయిండు. ఇప్పుడు తమన్ డిఎస్పీ అనిరుద్ వెళ్తున్నారు. ఇంకా వీళ్ళ తప్ప వేరే డైరెక్టర్లు పెట్టుకుంటే ఎందుకు అని చెప్పి చాలామంది ట్రోల్ చేశారు, చాలామంది ఆయన తిట్టారు. వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పారా. మీకు ఒక గ్లిమ్స్ ఉండబోతుంది అనమాట. ఈ యొక్క సినిమా ఉండబోతుంది. ఏఆర్ రెహమాన్ అయితే మ్యాక్సిమం న్యాయం చేసిన అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా మెయిన్ హైలైట్ ఏదైనా ఉంది అంటే రీసెంట్ టైమ్స్లో క్రికెట్ అంటే పిచ్చి. నా ఫ్రెండే ఉన్నాడు, నా ఫ్రెండ్ ధోని ఫ్యాన్, అట్ ద సేమ్ టైం రామ్ చరణ్ ఫ్యాన్. అలాంటిది ఇక రామ్ చరణ్ క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది? ఇందులో డిఫరెంట్ క్రికెట్ని చూపించబోతున్నారు అనమాట. చూసారా, చాలా ముందుకు వెళ్తాను అనమాట. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తాం, 2 అడుగులు ముందుకు వేస్తాం, ఆల్మోస్ట్ ఒక 5-6 అడుగులు ముందుకేసి బాధేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. అంటే మాస్ క్రికెట్ని ఈ సినిమాలో చూడబోతున్నాం అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ దసరా సినిమాలో క్రికెట్ చూసేసినాం బ్రో, మరి ఈ సినిమాలో చూడటం ఎందుకు బ్రో అని మీకు డౌట్ రావచ్చు. అసలు దసరా సినిమాలో చూపించింది మనకి జస్ట్ నాట్ 1%. కానీ ఇందులో బుచ్చిబాబు గారు తన టేకింగ్తో, తన యొక్క ఎమోషన్స్తో, తన యొక్క యాక్షన్స్తో క్రికెట్ మనకి 100కి 100% చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. క్రికెట్ జరిగే జరగడం ఫైట్లు అనమాట, ఆ బ్యాట్తో కొట్టేటటువంటివి ఇవన్నీ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. ఓవరాల్గా గ్లిమ్స్ అయితే ఒక విజిల్ అయ్యాలి అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకా గ్లిమ్స్లో హైలైట్ ఏంటంటే సుకుమార్ రైటింగ్ ప్రజెన్స్. ఈ టైటిల్ చాలబ్బా సినిమాకి వెళ్ళాలా వద్దా అనేటటువంటి డౌట్ మీరు పెట్టుకోమాకండి. ఎందుకంటే బుచ్చిబాబు గారి మీద చాలామందికి నమ్మకం లేదనమాట. ఆయన చూసుకున్నట్లయితే కాయల కటింగ్ అంటాడు, అదంటాడు ఇదంటాడు. ఉప్పిన సినిమా ఏదైతే ఉందో విజయ్ సేతుపతి వల్ల అంతలా ఆడింది, కాయల కటింగ్ వల్ల అంతలా ఆడింది. మరి యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేటటువంటిది మాకు అర్థం కావట్లేదు, తన యొక్క రైటింగ్ ఏంటి అనేటటువంటిది మాకు అర్థం కావట్లేదు, తన యొక్క స్టోరీ ఏంటి అనేటటువంటిది మాకు అర్థం కావట్లా, మాకు భయం అవుతుంది అని చెప్పి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా కొద్దిగా గాబరా పడుతూ ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సుకుమార్ రైటింగ్ అదిరిపోద్ది అనమాట. రీసెంట్గా ఆయన డైరెక్షన్ చేసినవి బ్లాక్ బస్టర్ అయినాయి, ఆయన రాసినవి ఇంకా బ్లాక్ బస్టర్ అయినాయి. ఆయన డైరెక్షన్ చేసిన దానికన్నా ఆయన రాసినవి అయితే ఇంకా డబల్ బ్లాక్ బస్టర్ అయితే అనేటటువంటిది 100% రియాలిటీ. సుకుమార్ గారు రామ్ చరణ్ గారిని ఒక మైండ్లో పెట్టుకొని ఒక స్టోరీ రాస్తారనమాట. ఉదాహరణకి రంగస్థలం ఉంది, అసలు రామ్ చరణ్తో ఎలాంటి సినిమా తీద్దాం అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆయనకు వచ్చిందే రంగస్థలం. ఊరి నేపథ్యంలో సినిమా తీయాలి అని. ఆ సినిమా పాన్ ఇండియా అయితే 2000 కోట్లు కొట్టింది, 1000 కోట్లు కొట్టింది అంటున్నారు. ఇదైతే ఖచ్చితంగా కొట్టొచ్చు, దాంట్లో డౌట్ లేదు. అందరికీ కూడా హ్యాపీ శ్రీరామనవమి. మీకు ఏ విధంగా అనిపించింది గ్లిమ్స్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బై బై, నమస్కారం.